దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ప్రత్యేకమైన ధనను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను, ప్రత్యేకమైన ధనను ఈ భూమిలో, ప్రత్యేకమైన ధనను, ప్రత్యేకమైన ధనను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను, ప్రత్యేకమైన ధనను ఈ భూమిలో, ప్రత్యేకమైన ధనను. సాతాను తలను చిరుగదొక్కెను, శత్రువుపై అధికారమిచ్చెను. సాతాను తలను చిరుగదొక్కెను, శత్రువుపై అధికారమిచ్చెను, శత్రువుపై అధికారమిచ్చెను. ప్రత్యేకమైన ధనను ఈ భూమిలో, ప్రత్యేకమైన ధనను, ప్రత్యేకమైన ధనను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసెన్. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసెన్, నన్ను మాత్రము చేతితో చేసెన్. ప్రత్యేకమైన ధనను ఈ భూమిలో, ప్రత్యేకమైన ధనను, ప్రత్యేకమైన ధనను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను. హల్లెలూయా. ఇది కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన దేవుని వాగ్దాన వాక్యం మనము విందామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరి ఫిబ్రవరి మాసము 2వ పరిశుద్ధ దినము ఉదయకాలము మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ శుభములు శుభోదయము తెలియచేస్తూ ఉన్నాను. ఆమేన్. మరి పరిశుద్ధ దినమందు మరి పునరుద్ధాన దినమందు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత ప్రశస్తమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, శక్తి కలిగిన, బలము కలిగిన, ఎంతో ప్రభావం కలిగిన వాక్యముతో ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత బలమైన మాట చూడండి, శక్తి గల వాక్యము చూడండి. శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించును. ఆమేన్. హల్లెలూయా. సాతానుగానంట మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించి ఉన్నాడు ఆయన. అంటే తొక్కించబోతున్నాడు, లేతే తొక్కించుచున్నాడు అని రాయబడలేదు, తొక్కించి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. తొక్కించును అంటే తొక్కించేశాడు. మనం చదివేటప్పుడు పాస్ట్ ఎవరో ప్రెజెంట్ టెన్స్లో ఉంది, కానీ అది ఆల్రెడీ అదేమైంది చెప్పండి, కంప్లీట్ చేయబడింది, అది అకంప్లిష్ చేయబడింది, అది సంపూర్ణము పరిపూర్ణము చేయబడింది. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడే వాగ్దానం ఏంటంటే, పునరుద్ధాన దినమందు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణాన్ని, ఏ విధంగా అయితే సమాధిని, ఏ విధంగా అయితే ఏమంటారు బండను, సంకెళ్లను, ఏ విధంగా అయితే చీకటిని, అగాధమును, లేకపోతే పాతాళమును దేవుడు జయించి పునరుద్ధానుడయ్యాడో, అదే పునరుద్ధాన శక్తితో, అదే పునరుద్ధాన బలముతో, అదే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో ఈ ఉదయ కాలము నీకు దేవుడు అదే అభిషేకాన్ని ఇచ్చి, లేకపోతే దేవుడు అదే ఆత్మను నీలో నింపి నీ ద్వారా సాతానుగాన్ని నీ పాదముల కింద శీఘ్రముగా
అనగదొక్కించబోతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అధికారాన్ని పొందుకొని ఉన్నావు. ఆ బలమైన శక్తి దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి మనము మార్కు సువార్తకు వద్దాం. చివరి అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ. హల్లెలూయా. మనము 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. నా నామమున మీరు దయ్యములు ఏం చేస్తామంట? మనము వెళ్ళగొట్టబోతూ ఉన్నామంట. ఆమేన్ హల్లెలూయా. అంటే అర్థం ఏంటి చెప్పండి? శీఘ్రముగా వాడు మన పాదముల కింద చితక తొక్కించబడుచు ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి లూకాసు సువార్త 10వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 19వ వచనం, 18, 19. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేలును త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆమేన్ హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామములో మనం దయ్యములను, దురాత్మలను, సాతాను శక్తులను, అంధకార శక్తులను మనం ఏం చేయబోతున్నాము? పారద్రోలబోతూ ఉన్నాము. ఆమేన్ హల్లెలూయా. దేవుడు దురాత్మల మీద, దయ్యముల మీద, సాతాను శక్తి మీద మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఒకసారి మనం మత్తయి సువార్త చివరి అధ్యాయానికి వస్తే ప్రభు చివరి అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు వారి యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? ఈ శిష్యుల యొద్దకు వచ్చి పరమందును, తర్వాత ఏమంటున్నాడు? భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. అధికారంతో మీరేం చేయండి? సాతాను గాని తల చితక తొక్కండి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు అంటే సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ వాక్యంలో వాగ్దానం ఏంటి చెప్పండి? సమాధానకర్తయగు దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే మనం ఎలాంటి కార్యాలు చేస్తామో మనము పాత నిబంధనలు మనం చూడొచ్చండి. దేవుని తోడుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు చేస్తామో పాత నిబంధన అనేక మంది సేవకుల ద్వారా చూసాం. నూతన నిబంధనలు అనేక మంది దైవజనుల ద్వారా మనం చూసి ఉన్నాం. హల్లెలూయా. ప్రభు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో వాక్యంలో మనం స్పష్టంగా గమనించవచ్చు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. పేతురు అంట నడుస్తుంటే అతని నీడపడి అనేక మంది రోగం కలిగిన వారు, దయ్యములు పట్టిన వారు, ఏమంటారు, లేకపోతే సాతాను శక్తి పీడపై పడుతున్న వారు విడుదల పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారు. ఆమేన్. పేతురుకు దేవుని తోడు ఉంది కాబట్టే పేతురు ద్వారా దేవుడు అనేకమైన సూచక్రియలు చేశాడు. అనేక మంది దురాత్మలు వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు పౌలుకు తోడుగా ఉన్నాడు కాబట్టే అక్కడ అనేక మందికి ఆయన ద్వారా యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అనేక మందిని దురాత్మనైనా వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు, నాకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఏ మాత్రము మనము విస్మయం పొందాల్సిన అవసరం లేదు, భయము పొందాల్సిన అవసరం లేదు, ఏ మాత్రం జడియ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సాతాను గాడు చూసి భయపడుతూ ఉంటాం. ఎందుకు భయపడుతున్నాము అంటే మనకు వాడి వల్ల ఎటువంటి కీడు కలుగుతుందేమో, ఎటువంటి నష్టం కలుగుతుందేమో, ఎటువంటి అపాయం వస్తుందేమో, మనకు జరగరాంది జరుగుతుందేమో అని ఒక అపోహలో మనం బతుకుతూ ఉన్నాం. అపోహ తీసివేయండి. క్రీస్తు రక్తము దాటి నీ దగ్గరికి రాలేడు వాడు. క్రీస్తు రక్తము నీకు కంచెగా ఉంది, కోటగా ఉంది. దాన్ని దాటి ఏ దురాత్మ శక్తి, ప్రభావము, దేని శక్తి నీ దగ్గరికి రాలేదు. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు రక్తము ద్వారా నువ్వేం చేయబడ్డావు అంటే భద్రపరచబడ్డావు, క్షేమము దయచేయబడింది. క్రీస్తు రక్తము ద్వారా నీకు గొప్ప నెమ్మది కలుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు రక్తము ఎవరికైతే ఉంటుందో వారందరూ ఏం చేయబడతారు?
కాపాడబడతారు, భద్రపరచబడతారు. హల్లెలూయా. మనం గమనించవచ్చు నిర్గమాకాండంలో ఆ ఇజ్రాయెల్ గృహాల ద్వారములకు లేక ఏముంది చెప్పండి, ఆ గొర్రెపిల్ల రక్తమును చూచి ఆ మరణ దూత వచ్చినప్పుడు ఆ కమ్మీలకు లేదా ఆ గుమ్మాలకు చూసి ఏం చేయబడింది, ఆ మరణ దూత వారి గృహాలు విడిచి వెళ్ళిపోయింది. అలానే సాతాను కూడా నీ గృహంలో నీ మీద క్రీస్తు రక్తము చూచినప్పుడు వాడు నిన్ను చూచి, అమ్మో ఈ గృహం మీద క్రీస్తు రక్తం ఉంది, ఈ వ్యక్తుల మీద క్రీస్తు రక్తం ఉంది, ఇక్కడున్న వారు పరిశుద్ధమైన రక్తం చేత కాపాడబడుతున్నారు అని వారు మిమ్మల్ని చూసి పారిపోతూ ఉంటాడు. ఆమేన్. శీఘ్రముగా వాడు నీ పాదముల కింద చితక తొక్కించబడి ఉన్నాడు. ఈ మాటను నమ్మాలి, ఈ మాటను విశ్వసించాలి. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో, గొర్రెలకు గొప్ప కాపరిని యేసు మన ప్రభువును నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుని రక్తము, ఆ కొత్త నిబంధన రక్తము మనందరిని ఏం చేస్తుంది, కాపుదలగా ఇస్తుంది. మనకు కావాల్సిన ఆ కంచెను, ఆ కోటను, లేకపోతే బలమైన దుర్గమును మనకు అది అనుగ్రహిస్తుంది. కానీ మనం నమ్మలేకపోతున్నాము. వాడు దాన్ని దాటి లోపలికి రాలేడు, వాడు దాన్ని దాటి మనల్ని ఏమాత్రము ముట్టుకోలేడని మనకు ఆ విశ్వాసం రావట్లా, నిరీక్షణ రావట్లా, నమ్మకం రావట్లా. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన సిలువలో సాతానుగాడు తల చితక తొక్కించాడు. ఈరోజు మన పాదముల కింద వాణిని చితక తొక్కిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మాటలను గమనించండి, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సమాధానకర్త దేవుడుగా మనకు తోడుగా ఉన్నాడు. అలాగనే నీ పాదముల కింద సాతానుగాడు శీఘ్రంగా చితక తొక్కించి ఉన్నాడు. ఏమాత్రం భయం చెందాల్సిన అవసరం లేదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ఈ వాక్యం నచ్చితే ప్రతి ఒక్కరూ మరి పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రాత్రి వేళ మేమందరం ప్రయాణమై మరి రాజమండ్రి, అడ్డతీగల, అలానే రాజోమంగి ప్రాంతాల్లో అవుట్ రీచ్ మినిస్ట్రీ చేయడానికి వెళ్తున్నాం. ఉమెన్స్ పాస్టర్మ మీటింగ్ని కండక్ట్ చేయడానికి అడ్డతీగలో సిద్ధపడి ఉన్నాము. అలానే రాజోమంగిలో అవుట్ రీచ్ మినిస్ట్రీ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నాము. 10, 11, 9వ తారీఖేమో అడ్డతీగలో మేము నిర్వహిస్తున్నాము. మా ప్రయాణం అంతటి కొరకు అలానే అక్కడ పరిచర్యలో దేవుడు బలంగా మమ్మల్ని వాడుకోవాలని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. అలాగనే ఈ పరిచర్య, ఇప్పుడు మేము చేస్తున్న పరిచర్య కొరకు సహకరించాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ మరి స్కానర్ మీకు స్కాన్ చేసి ఆఫరింగ్స్ కానీ, స్పాన్సర్ కానీ, డొనేషన్ చేయాలి అనుకుంటే తప్పకుండా చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు నామంలో నీ పాద సన్నిధి చేర్చున్నాం. ఈ ఉదయ కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి, సత్యమును బట్టి, జీవమును బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, శీఘ్రముగా నువ్వు చితక తొక్కించిన అన్నావు. ఆ మాటను స్థిరపరిచి ఉన్నావు ప్రభా. మా పాదముల కింద సాతానుగాడు చితగొట్టబడి ఉన్నాడు, క్రష్ చేయబడి ఉన్నాడు ప్రభా. తండ్రి నీకు వందనాలు. మేము ప్రభా నీకు వందనాలు. ఆ సంతోషముతో, ఆర్భాటముతో, ఉల్లాసముతో నేను స్తుతించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం అనేక మంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు, గొప్ప తండ్రి ప్రభా విడుదల, విమోచన కలుగునుగా అని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.